లేదురా, మా నాన్న బలవంతంగా జాయిన్ చేయించాడు. నాకిష్టం లేకపోయినా ఆయన కోసం ఎగ్జామ్స్ అటెండ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆయనది సీరియస్గా తీసుకున్నాడ్రా. ఇది నీ ఒక్కడి పరిస్థితే కాదురా, ఇంజనీరింగ్ చదివి ఖాళీగా ఇంట్లో కూర్చున్న ప్రతి యదవ పరిస్థితి ఇలాగే ఉంది. బీటెక్ అయిపోయాక ఎంటెక్ ఏరోనాటిక్స్ చదివి పైలట్ అవడం నా డ్రీమ్ రా. అది అర్థం చేసుకోకుండా గ్రూప్స్ రాయమంటాడేంట్రా? ఇది ఎలా ఉందో తెలుసారా? పెగ్గు పెగ్గుకి మధ్యలో పెరుగన్నంత అన్నట్టుందిరా మన పేరెంట్స్ పరిస్థితి. అరే, వాడెవడో ఎదిరింటోడు ఎంఆర్ఓ అయ్యాడని గ్రూప్స్లో చేరమంటారు. పక్కింటోడు టీచర్ అయ్యాడని బీఈడీ చేసినా పోయేదని ఏడుస్తారు. వెనకింటోడు ఎస్ఐ అయ్యాడని పొద్దున్నే పార్కెళ్ళి పరిగెత్తమంటారు. అరే, ఎదిరింటోడు పక్కింటోడు వెనకింటోడు గురించి ఆలోచిస్తారే కానీ మన ఇంట్లో ఉన్నవాడు ఏం అవ్వాలనుకుంటున్నాడో ఈ పేరెంట్స్ ఆలోచించరారా? అయినా మన మధ్యతరగతి కుటుంబాల్లో ఇదంతా మామూలే కదరా. ఏ గాలొస్తే అదే ఊపు.